మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆల్అౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు మొదట్లో నిలకడగా ఆడిన 69 పరుగుల వద్ద కెప్టెన్ గిల్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి అద్భుత ప్రదర్శనతో నిలకడగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక రోహిత్ శర్మ 125 బంతుల్లో 3 సిక్స్లు, 13 ఫోర్లతో 121 పరుగులు చేశారు. మరోవైపు కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వన్డేలో 2 అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. రోగోద్యాయం రాణించడంతో టీమిండియా ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆశిష్ బౌలర్లలో జాష్ హెజిల్వుడ్ మాత్రమే ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. అంతకుముందు ఆశిష్ బ్యాటర్లలో మ్యాట్ రెన్షా 56, మిచెల్ మార్ష్ 41 మాత్రమే రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2, సిరాజ్, కుల్దీప్, అక్షర్, ప్రసిద్ధ కృష్ణ తలో వికెట్ తీశారు. కాగా 3 వన్డేల సిరీస్ 2-1 తేడాతో ఆశిష్ కైవసం చేసుకుంది.